సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. అసైన్ భూమి గల సన్న చిన్నకారు రైతులకు సర్వ భూహక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర 4వ రోజు కోలాహలంగా కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బాపిరాజుగూడెం నుంచి కొండలరావుపాలెం వరకు పార్టీ శ్రేణులతో రహదారులు కిటకిటలాడాయి. మహిళలు హారతులు పూలతో నాయకులకు ఘనస్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి ఎమ్మెల్యే ఇతర నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో 13,800 మంది పేదవారికి ఇళ్ల స్థలాలు అందించామని గుర్తు చేశారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో పేదలకు ఎంతో మేలు చేకూరిందని, సీఎం స్ఫూర్తితో 100 రోజుల పాటు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అప్పన కనకదుర్గా ప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ నెరుసు నాగసత్యం, ఏపీ ఆయిల్ ఫెడ్ రైతు కమిటీ చైర్మన్ కొటారు రామచంద్రరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీపీ గారు 50 లక్షలకు మారబోతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఎంతకంటే పేదవారికి ఏం కావాలి, ఎంతకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏమి కావాలని అడుగుతూ ఉన్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులపై చిత్తశుద్ధితో పని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరనేది మీరే ఆలోచించండి అని తెలియజేస్తూ ఉన్నా. సరస్వతి లైన్ లో దింపండి కిందకన్నా కొంచెం. అందరినీ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. మన మీరు పట్టుకోండి పొద్దున్నే చూసుకుంటాం అందరం. కృష్ణ